నదులను దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మన దేశానిది. మన జీవన అవసరాలను తీర్చే నదులకు కృతజ్ఞత తెలుపుకునే సంప్రదాయాన్ని పుష్కరాల రూపంలో పూర్వీకులు నిర్దేశించారు. తదనుగుణంగా ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయి. 12 ప్రధాన నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కర నదుల్లో సరస్వతి ఒకటి. మిగిలిన నదుల్లా కాకుండా అత్యర్వాహినిగా ప్రవహించడం ఈ నది యొక్క ప్రత్యేకత. ఋగ్వేదం, పురాణాల్లో సరస్వతి నది ప్రస్తావన ప్రముఖ ఉంది. పవిత్రమైన సప్త నదుల్లోనూ సరస్వతికి విశిష్ట స్థానం ఉంది. అందుకే స్నానం చేసినప్పుడు గంగే చయమునే శైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అంటూ ఈ నదులను తలుచుకోవడం పుణ్యప్రదమని చెప్పారు పెద్దలు. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. ఈ నెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు జరగబోతున్నాయి. సరస్వతి నది పుట్టిన చోటుగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామం. అక్కడ కూడా పుష్కర స్నానాల కోసం ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయి. సరస్వతి నది అలకనంద నదికి ఉపనది. కేశవ ప్రయాగ దగ్గర అలకనందలో కలుస్తుంటాడు. అలాగే సరస్వతి నది అంతర్వాహినిగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో, గుజరాత్లోని సోమనాథ్లోని త్రివేది సంగమాల్లో, రాజస్థాన్లోని పుష్కరలో కలుస్తుందనే విశ్వాసం ఉంది. ఆ ప్రాంతాల్లో కూడా పుష్కరాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు సిద్ధమవుతోంది. గోదావరి, ప్రాణహిత నదులతో సరస్వతి కలిసే త్రివేణి సంగమంలో పుష్కర స్నానాల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న ఘాట్ను విస్తరిస్తూ సుమారు 86 మీటర్ల వెడల్పుతో నూతన ఘాట్ను నిర్మించారు. నూతన ఘాట్ పైన 16 అడుగుల ఎత్తైన సరస్వతి అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు నది హారతి నిర్వహించడానికి హారతి ప్లాట్ఫామ్ కూడా నిర్మించారు. సదరు ఘాట్ ను ప్రస్తుతం VIP ఘాట్ గా పిలుస్తుండగా ఇక్కడ నుండి సరస్వతి ఘాట్ గా నామకరణం చేశారు.